హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. సాయిబాబా ఒక రాజులా కాకుండా ఒక పకీరులా ఎందుకు ఉండేవారో మీకు తెలుసా? బాబా చేతిలోని ఆ కర్ర వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? సాయిబాబా జీవితంలో చాలా మందికి తెలియని, ఏ ఛానల్లోనూ చర్చించని ఒక లోతైన నిరాధార యోగ రహస్యం గురించి తెలుసుకుందాం. సాయిబాబా ఎప్పుడూ తన చేతిలో ఒక చిన్న కర్రను ఎందుకు ఉంచుకునేవారో. ఇది కేవలం నడవటానికి ఊతం కాదు, ఇది దుష్ట శక్తులను ఆపే ఆయుధం కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన నిరాధార తత్వ రహస్యం ఉంది. యోగ శాస్త్రం ప్రకారం బాబా ఆ కర్రను తన దండంగా వాడేవారు. అంటే మనసులో వచ్చే అనవసర ఆలోచనలను, అహంకారాన్ని అదుపులో ఉంచటానికి ఆ కర్రను ఒక సింబాలిక్గా చూపించేవారు. బాబా ఆ కర్రతో నేలను తట్టిన ప్రతిసారి తన భక్తుల కర్మలను భూమిలోకి పంపించేవారని రహస్య యోగ విజ్ఞానం చెబుతోంది. బాబా జీవితాంతం ఒక ఇటుకను ప్రాణప్రదంగా చూసుకునేవారు. అది పగిలిపోయిన రోజే బాబా తన దేహత్యాగానికి సిద్ధమయ్యారు. ఎందుకు? ఆ ఇటుక బాబాకు, ఆయన గురువుకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం. అది పగిలిందంటే ఈ లోకంతో సంబంధం తెగిపోయిందని అర్థం. బాబా ఏదీ తన కోసం ఉంచుకోలేదు. చివరకు ఆ ఇటుక, కర్ర కూడా కేవలం భక్తుల కర్మలను మోయడానికే వాడారు. నేను ఏమీ లేనివాడిని, అంటే శూన్యం అని నిరూపించడమే బాబా అసలు యోగం. మనం కూడా మన అహంకారాన్ని వదిలేస్తేనే బాబా మన హృదయంలో కొలువు ఉంటారు. మీరు ఎప్పుడైనా బాబా లీలలను అనుభవించారా? అయితే కామెంట్స్లో తెలియచేయండి. సాయి తత్వాన్ని అందరికీ పంచడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేసి ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ను మరీ నొక్కి పెట్టండి.